सुपरिमल धूपमाग्रापयामि ओम मोक्षामि दिवारसं दिव्यावेस्मा नरप्रदाय जातकं गुणारसंजनाना नासन्नावान्येत देवाः साक्षात् तच्चरितं संदर्शयामि ज्योतिकान्तरं सुजातनयं समर्पयामि यदा भागशः इमानि फलानि निवेदयामि ओक्ष्यापरिशित्या मध्यमध्यवाणीं समर्पयामि प्राणोषं समर्पयामि हस्तोक्षालयामि पादोक्षालयामि ताम्बूलं समर्पयामि सुलभं दुर्गं समर्पयामि मंगलनीराजम् మంగళవాయిద్యం అంటే ఇదండి. మంగళవాయిద్యం అంటే అది కాదు. మంగళవాయిద్యం అనేసరికి మీరు ఎవరి గురించో చెప్తున్నారేమో అనుకుని ఎక్కడో చేతులు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఎప్పుడు మనకి భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు చేతులతో ఏ పని పడుతుందో, నోటితో ఏ పని పడుతుందో, చెవులతో ఏ పని పడుతుందో అనే స్వామికి కైంకర్యాన్ని వినియోగించాలి. అంతేగాని నలుగురు శుభ్రంగా కూర్చుంటే ఏమి మనసులో కాదు. ఎందుకు మంచిగా మనస్సు సుఖాశయంలో ఉన్నారు, నడుముగా కూర్చున్నారు అనుకోండి, మేము చదివే మంత్రాల శక్తి అంతా కూడా మీ బ్రహ్మరంగం నుంచి లోపలికి వెళ్తుంది. నడుము నుంచి కూర్చోవడం వల్ల ఆ శక్తి లోపలికి వెళ్ళదు, సగం వరకు వెళ్ళి అయిపోతుంది. మీరు అలాగో మంత్రాలు చదవడం లేదు, కనీసం మేము చదివే మంత్రాలైనా కూడా బ్రహ్మరంగం ద్వారా లోపలికి వెళ్ళేటువంటి ఆస్కారాన్ని కలిగించండి. అలాగే ఎప్పుడు మంగళహారతి ఇచ్చినా మేము చెప్పక్కర్లేదు, మంగళవాయిద్యం అనగానే వాళ్ళ శబ్దం వినపడకూడదు, మన కరతాల త్వరలే ఎక్కువగా అనిపించాలి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. రక్షాసూత్ర ధారణ అయింది. అలాగే భక్తులకు కూడా కంకణధారణ పంపిస్తారు. మగవారు కుడి చేతికి ధరించండి, ఆడవారు అందరూ కూడా ఎడమ చేతికే ధరించండి. ఇప్పుడు స్వామికి వివాహానికి పూర్వాంగంగా సమర్పించేటువంటి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. మనస్సుతో వీక్షించండి. ప్రాణారాధన शोभातेधौ श्री श्रीरामचंद्र स्वामिनः श्रीरामचंद्र स्वामिनः तिरुकल्याण महाप्रगर्मणे अनंतर समाजकार्यराधित्यर्थं सुवर्ण नूतन द्वितीयवेदधारणं करिष्ये यस्मिन् यज्ञवेद कुकुरचन्द्राद्येरणं कृत्या विष्णोरावसेत्तभिमन्त्रया ओम विष्णोरावसरिष्ठा प्रश्नमसरिष्ठा तत्र स्वर्ष्णस्योतष्टा ध्रुवमसनैष्णवमसि विष्णवे त्वा यज्ञवेददेवताभ्यो नमः ग्रन्थत्रयदेवताभ्यो नमः नवदन्तदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहयामि आसनं समर्पयामि आवाहयामि दिव्यार्थपुण्डान् धारयामि दिव्यश्री चन्दनं समर्पयामि समर्पयामि पुष्पै पूजयामि ओम तत्तिष्ठा परमं परमं पश्यन्ति सूर्यः समर्पयामि सुपरिमल धूपमाग्रापयामि ओम भूतानि निवारणं प्रतिज्ञामि विश्वा नरभय जातकं नरिकुण्डः देवाः गुरुमण्डपयामि साक्षात् प्रत्यक्ष देवं सुन्दरधयामि
దీపానందరం దుర్గా యదా భాగశః ఓం అధ్యాయాన్ని సమర్పయామి కావలసిన సమర్పయామి స్తోత్రాయామి ఆలోచనాయామి ఆయామి సమర్పయామి మంగళనీరాజనం మేడం ఓం స్వామికి రామచంద్రుడికి వివాహ సందర్భంలో సమర్పించేటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామికి కళ్యాణ మహోత్సవంలో ముందుగా రక్షాసూత్రధారణ చేసి ఆ తర్వాత వివాహానికి పూర్వాంగంగా సమర్పించేటువంటి యజ్ఞోపవీతాన్ని సమర్పించారు అర్చక స్వామి. నిజానికి ఇవన్నీ కూడా మనమే చేయాలి. అందరూ తల యజ్ఞోపవీతం తీసుకుని వేసామనుకోండి అక్కడికి మాలల కంటే స్వామి మెడలో ఉండే మాలల కంటే మనం వేసే యజ్ఞోపవీతాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్వామి అందాన్ని తగ్గించకుండా మన అందరి తరపున స్వామిలే యజ్ఞోపవీతాన్ని జరింపజేశారు. ఇప్పుడు స్వామి గోత్రనామాలు అమ్మవారికి, అమ్మవారి యొక్క గోత్రనామాలు స్వామికి తెలియజేసేటువంటి ప్రక్రియ. దేవాయ పునరాత్మనీయం తప్ప తదర్థమికల్యాం వృణీతమిదుతరో భాగవతోత్తమాన్ శ్రీమాంతరాగ్రహం శ్రీవైష్ణవాన్ గంధపుష్పూలదానుకూల. నేను మంత్రాలు చదువుతున్నాను అంటే నా చెవుల్లో మీ మాటలు పడుతున్నాను. మనస్సుతో భగవంతుని సేవించండి. అందులో ప్రత్యేకించి గోపనామాలు, అందులో ప్రత్యేకించి రాముల వారివి, అందులో ప్రత్యేకించి సీతాదేవి యొక్క తండ్రి ఎవరో ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్తే కానీ కళ్యాణం ముందుకు వెళ్తుంది. లేకపోతే జయశ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రద్ధగా వినండి. అందుకని తులసాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠమేత్రావృణగోత్రయార్భ్య ప్రవరార్భ్య వశిష్ఠగోత్రోద్భవాయ చతుర్దశ భవనాధీశ్వరాయ అఖిలాండగోరి బ్రహ్మాండనాయకాయ తత్పాదీపాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత మాధవత్మయమలాయ అఖిల లోకోన్నతపవిత్రాయ ఆదినారాయణాయ పారవ్యోహ విభవంతరయా నిత్యావతార స్వరూపిణే పరే. రామచంద్ర స్వామి వారి యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు, వచ్చే సంవత్సరం శ్రీరామనారాయణాయ శ్రీరామచంద్ర స్వరూపిణే కన్యాభేద పరాయ. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంశగా జన్మించిన శ్రీరామనారాయణుడు అని పిలువబడేటువంటి శ్రీరామచంద్ర స్వామి వారు సాక్షాత్తు కన్యార్థిగా వచ్చాడు అని చెప్పి ఈ ప్రవర యొక్క ఉద్దేశం. ఇప్పుడు సీతామ్మవారి గోత్రనామాలు రామచంద్ర స్వామి వారికి వినిపిస్తున్న నడుం పైకెత్తి కూర్చుని శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారథయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం. సీతామ్మవారి యొక్క గోత్రం గౌతమస గోత్రం. ఏం గోత్రం అండి? రామచంద్రుడి యొక్క ముత్తాధికారి పేరు అయిపోయిందా? ఇప్పుడే మొదలైంది. నా భాగ మహారాజు గారు. ఇదేనండి భగవంతుడికి మనస్సు సమర్పించడం అంటే ఇదే. చెవులతో వింటున్నారు మీరు. చెవులతో వింటే అక్కడే పోతుంది జయశ్రీమన్నారాయణ. ఇక్కడో చిల్లు ఉంటే ఇక్కడో చిల్లు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనస్సుతో విన్నారనుకోండి, వచ్చే సంవత్సరం నేను కావాలని చెప్పినా తెలియక చెప్పినా పొరపాటున తప్పు చెప్పాను అనుకోండి, అయ్యగారు గోత్రం అది కాదండి, అయ్యగారు ముత్తగారి పేరు అది కాదండి అని మీరు చెప్పాలి. అంతేగాని గుడ్డెత్తి చెరువు పడుతున్నట్లుగా నేనేదో చదువుతుంటే మీరు కూడా అక్కడికి వచ్చిన గోవిందా గోవిందా అని అనుకోండి. జయశ్రీమన్నారాయణ. మనస్సుతో వినండి. ముత్తాతి గారి పేరు ఏమండి? రామచంద్రుడిది. తాతగారి పేరు అజమహారాజు గారు. గట్టిగా చెప్పండి. తండ్రి గారి పేరు పరీక్షిత. గట్టిగా చెప్పండి. అది నాకు చూడు కొంచెం. ఇప్పుడు
రెండింటిలో గొప్పది నాకు అందరికీ బాగా నచ్చుతుంది కాబట్టి ప్రసాదం అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు వెంకటేశ్వర స్వామి గుడి అంటే పులిహోర, తిరుపతి వెళ్తే లడ్డు, తిరుపతి దేవుడు దర్శించుకున్నావా లేదా తర్వాత విషయం. లడ్డు లేకపోతే లేవు కళ్యాణం పెట్టుకుంటాడు భర్త. అంతే తప్పించి స్వామి బాగా సేవించుకున్నావా అని మాత్రం అక్కడ గొడవలు కూడా. ఎందుకు ఎలాగో తెలిగిపోయేదే, మరి ఇది కూడా అంతే కదా, ఎలాగో తెలిగిపోయేదే కదా. లడ్డు తినాల్సిందే, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కూడా తినాల్సిందే. అలాగే ప్రసాదం తెలిగిపోయింది తప్పు లేదండి. భగవంతుని దగ్గరికి వచ్చి స్వామి నాకు ప్రసాదం కావాలి, తినే ప్రసాదమే కాదండి, కోరికలన్నీ ప్రసాదాలే. అదే కాదండి, వివాహం కాలేదు స్వామి నాకు మంచి భర్త కావాలి లేదా మంచి భార్య కావాలి, ఇది ఒక ప్రసాదం, అడుగు తప్పులేదు. ఆ తర్వాత మంచి సంతానం కావాలి, ఇది ప్రసాదమే, అడుగు తప్పులేదు. స్వామి ఆ పిల్లలకు మంచి చదువు రావాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలి, అది ప్రసాదమే, తప్పులేదు అడగడం. ఆ తర్వాత మంచి ఉద్యోగం కావాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇది ప్రసాదమే, అడుగు తప్పులేదు. ఇలా ప్రతీదీ మనకు దక్కేది ప్రసాదమే. కానీ మనల్ని పాలన చేసేది మాత్రం తీర్థమే. ఒక తీర్థం తీసుకుంటున్న తర్వాత ప్రసాదం తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ మనం తీర్థ ప్రసాదాలని పక్కనే ఉండడం వలన తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకోకపోతే మనస్సుకి విడుదల అనిపించదు. కాబట్టి ప్రసాదం తీసుకుంటున్నాం. నిజానికి మనం తీసుకోవాల్సిన ప్రసాదం ఆల్రెడీ తీసేసుకున్నాం. ఏమిటది? భగవంతుని మనస్సుతో సేవించినప్పుడే ముందు ప్రసాదం వచ్చేసింది. తీర్థం తీసుకోకముందే కదండి మనం భగవంతుని కోరికలు అడిగేది, అవునా కదండి? తీర్థం తీసుకున్న కోరుతామా? లేదు, లాస్ట్గా తీర్థం తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? ముందుగానే ప్రసాదం తీసేసుకున్నాం. భగవంతుడి దగ్గరికి వచ్చి మన కష్టాన్ని స్వామికి సమర్పించి స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చూసి లేదో ముక్కుడిగా తీర్థం తీసుకుని ఆ పక్కనే తీసుకోవాలి కాబట్టి ప్రసాదం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా స్వామి వారి యొక్క గోత్రనామాలు చెప్పడం గొప్పదాన్ని. మేము ఏదైనా మంత్రాలు దొరుకుని వెళ్ళిపోతే కళ్యాణం అయిపోతుంది. కానీ భగవంతుని మనస్సుతో పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు గోత్రనామాలు పూర్తయ్యాయి. తతః సామ్రాజ్య శస్త్రదయాశీర్వాదం పర్యాత్ సామ్రాజ్యం గోత్రం స్వరాజ్యం దయాజ్యం కామనేష్టం రాజ్యం మహారాజ్యమాదేవాజ్యమేవం స్వామిహస్కారం భావంతం ప్రవృత్తం తమేవ రాజాభూవ సంజేవ నారాయణాం సోమనిలయం సతతం దీర్ఘాయుః. తతః కాలకాలరాయ ఆసనార్థం ప్రతిగతం దద్యాత్. స్వామికి విడుదల గృహానికి తీసుకుని వచ్చాం రామచంద్రుడు. అలా తీసుకువచ్చిన రామచంద్ర స్వామి మెత్తనైనటువంటి కుశలతో చేసిన ఆసనం మీద కూర్చోబెట్టినట్టుగా దప్పకూర్చి అక్కడ సమర్పిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. విడుదల వచ్చిన రామచంద్రుడికి కాళ్ళు ఏవైనా ఇబ్బంది కలిగి ఉంటాయి అని చెప్పి చల్లనైనటువంటి పన్నీరుతో పాదప్రక్షాళన చేస్తున్నారు. మీరు కూడా మానసికంగా అక్కడికి వెళ్ళి స్వయంగా మీరే పాదప్రక్షాళన చేస్తున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకోండి. ఓం
పెరుగు తేనె గర్భనిస్తామని అభినందించి స్వామికి ప్రార్థన చేస్తున్నారు. మీరే స్వయంగా ప్రార్థన చేస్తున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకోండి. पुनः पेत्वा तस्मं रक्षाय ततः देवस्वामी देवस्थाने दद्यात् స్వామికి అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు ఒకసారి మీ అందరి తరఫున ధర్మగారితో స్పర్శ చేసి స్వామికి అమ్మవారికి సమర్పిస్తారు. కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ కూడా అదృష్టవంతులే. అందులో ప్రత్యేకించి ఈ కళ్యాణంలో స్వామివారి అమ్మవారి పేరు చెప్పి కొన్ని లెక్కలేని ఏమైనా పడాలంటండి. మనకి అంత అవకాశం లేదు కాబట్టి కొన్ని భక్తుల మీద ఆవులుగా భావించి అభినందించాం. మరి పైకి విసుకున్నాం, ఎవరి మీద పడవచ్చు. ఆ భక్తుల్ని మీరు పూజా స్థలంలో ఉంచుకుంటే జరుగుతుంది. అక్షయ స్వామివారు పైకి విసుకున్నారు.